మీరు చెప్పండి, మీ సామాజిక వర్గానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో అసలు ఈ సామాజిక వర్గాలు ముందున్న పరిస్థితి ఏమన్నా ఉందా అసలు? గతంలో ఉద్యమాలంటే ప్రభుత్వాలు భయపడాయి, వ్యవస్థలు భయపడాయి. ఒక సంఘటన జరిగితే ఒక సంఘం నిలబడిందంటే ఆ సంఘానికి ఈ రోజు ఆ పరిస్థితులు కనపడలే. ఎందుకని? అది నాయకుల లోపమా, కులాన్ని భుజాన్ని వేసుకుని తీసుకెళ్లేటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి లోపాల, ప్రజల్లో ఈ దళిత సమాజంలో అవేర్నెస్ అనేది కోల్పోవటమా, లేదంటే ప్రజలు ఏ నాయకుడిని నమ్మలేని పరిస్థితి ఉన్నారా అనేది తెలియని పరిస్థితులు కనబడుతుంది. మీరు కూడా ఆ అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు అంటే మీరు నాకంటూ ఒక ఎజెండా ఉంది. నాకంటూ ఇప్పుడు మనకున్న చేతి 10,000 కూడా ఒకలాగా ఉండవు. అలాగా ఒక ఉద్యమం వెళ్ళేటప్పుడు 10 మందికి నేను నచ్చవచ్చు, 100 మందికి నేను నచ్చకపోవచ్చు. కాబట్టి నాకు నచ్చినటువంటి 10 మంది కోసం నేను ప్రయాణం చేస్తూ మిగతా 90 మంది కూడా నన్ను వద్దన్నా సరే ఆ 90 మంది కూడా న్యాయం ఎలా చేయాలని ఆలోచన తెలియదే నా సిద్ధాంతం. బాగుంది.